శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతంలో వేదవ్యాస మహర్షుల వారికి పుత్ర ప్రాప్తి ఏ విధంగా జరిగింది అన్న ఘట్టాన్ని గురించి చెప్పుకున్నాము. అందులో భాగంగానే బుధుని చరిత్ర, పురూరవ చక్రవర్తి యొక్క చరిత్ర గురించి చెప్పుకున్నాము. ఘృతాచి అన్నటువంటి అప్సరస కారణంగా వేదవ్యాస మహర్షుల వారికి పుత్ర ప్రాప్తి కలిగింది. ఆవిడ చిలుక రూపంలో మారి వెళ్ళిపోవడం వల్ల, ఆ చిలుక రూపాన్ని స్మరిస్తూ ఉండటం వల్ల పుత్ర ప్రాప్తి కలగడం వల్ల ఆయన కుమారుడికి శుకుడు అని పేరు పెట్టడం జరిగింది. శుకుడు అంటే చిలుక అని అర్థం. ఈ సుఖ మహర్షి శుక్లవారు జన్మించిన తర్వాత వేదవ్యాస మహర్షుల వారు చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నతమైనటువంటి పుత్రుణ్ణి పొంది ఉన్నాను, ఇతనికి సకల విద్యలు నేర్పించాలి అనేసి ఆయన కొంతవరకు జ్ఞానాన్ని బోధించి సాక్షాత్తు దేవతలకి గురువు అయినటువంటి బృహస్పతుల వారి వద్దకి విద్యాభ్యాసం కోసము పంపించుంటారు. అక్కడ ఆయన సకల శాస్త్రాలని, విద్యలని అన్నింటినీ కూడా అధ్యయనం చేసి అభ్యాసం చేసి తిరిగి వచ్చిన తరువాత వేదవ్యాస మహర్షుల వారు విద్యాభ్యాసం సంపూర్ణమైంది కదా, ఇక గృహస్థ జీవితాన్ని స్వీకరించిన ఆయన అని చెప్తారు. శుకుల వారికి మనసంతా కూడా వివేక వైరాగ్యాలతో నిండి ఉంటుంది. తండ్రి, మీరేమో గృహస్థ జీవితాన్ని స్వీకరించమని చెప్తున్నారు, కానీ ఒక్కసారి గృహస్థ జీవితంలోనికి ప్రవేశించినట్లయితే ఆ కర్మలలో మనస్సు అన్నటువంటిది లగ్నం అయిపోతుంది కదా, అనేక వ్యవహారాలు ఉంటాయి, ధనార్జన అన్నటువంటిది చేయాల్సి ఉంటుంది. ధనం తక్కువగా ఉన్నటువంటి వారిని, గృహస్థుల్లో ఉన్నటువంటి వాళ్ళని తక్కువగా చూడడము సహజమైనటువంటిది కదా ప్రాపంచిక విషయాల్లో. అందుకోసమని నిత్యము ధన ఆకాంక్ష అన్నటువంటిది మనస్సులో ఉంటుంది. ఇలా అనేక లంపటాలతో కూడి ఉన్నటువంటిది గృహస్థ జీవితము. నన్నెందుకు అందులో వినియోగిస్తారు? నేను బ్రహ్మపదాన్ని కోరుకుంటూ ఉన్నాను, ఉన్నతమైనటువంటి మోక్ష స్థితిని పొందాలనుకుంటూ ఉన్నాను, కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించడం జరుగుతుంది. వేదవ్యాసుల వారు చాలా వరకు చెప్పి చూస్తారనమాట. లేదు నాయన, నీకు గృహస్థ జీవితంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా నేను చూసుకుంటాను, నువ్వు సుఖంగా జీవితాన్ని కొనసాగించవచ్చు, శాస్త్ర అధ్యయనం చేసి ఉన్నావు, నీకు ఇంకా వివేకం వైరాగ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు గృహస్థ బంధనంలో చిక్కుకునే అవకాశము ఉండదు, మాయ నిన్ను దరి చేరదు అని చెప్తారు. అయినప్పటికీ కూడా శుక్లవారు అంత సులభంగా అంగీకరించదన్నమాట. నాకు ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి కావలసినటువంటి బోధని మాత్రమే చెయ్యండి అని కోరుకుంటారు. అప్పుడు ఇంకా వేదవ్యాసుల వారు సరే అని అంగీకరించి ఆ సమయానికి ప్రస్తుతానికి అనేసి ఆ జ్ఞానాన్ని బోధించడం కోసం శ్రీదేవి భాగవతాన్ని బోధ చేయడం జరుగుతుంది సుఖ మహర్షుల వారికి. రోమహర్షుని కుమారుడైనటువంటి సూతుల వారితో కలిసి శుక్ల వారు కూడా ఇద్దరు అప్పుడు శ్రవణం చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అంతటినీ కూడా, ఈ పురాణ గాథని సూత మహర్షుల వారు శౌనకాది ఋషులకి బోధ చేస్తూ ఉన్నారని చెప్పుకుని ఉన్నాం కదా నైమిషారణ్యంలో. అప్పుడు సూతుల వారు చెప్తారనమాట, వేదవ్యాసుల వారు ఆయన కుమారుడైనటువంటి శుక్ల వారికి బోధిస్తూ ఉన్నప్పుడు నేను కూడా అక్కడే ఉండి ఈ దేవి భాగవతాన్ని శ్రవణం చేయడము జరిగింది. ఆ శ్రవణం చేసినటువంటి అద్భుతమైన దేవి మాహాత్మ్యాన్ని, లీలల్ని, గాథల్ని మీకు ఇప్పుడు బోధిస్తూ ఉండటము జరిగింది అని చెప్పుకున్నాను. దేవి భాగవతంలో ఆ ఘట్టాన్ని గురించి చెప్తూ ఈ దేవి భాగవతాన్ని వేదవ్యాసుల వారు ఏ విధంగా రాయడం జరిగింది, అందరికీ ప్రచారము బోధ చేయడం జరిగింది, ఈ దేవి భాగవతం ఎలా వెలుగులోనికి వచ్చింది అంటే ఆ ఘట్టాన్ని గురించి తెలియపరుస్తూ, పూర్వకాలంలో ప్రళయం ఏర్పడినప్పుడు విష్ణుమూర్తి ఒక చిన్న బాలకుని రూపాన్ని ధరించి వటపత్రం మీద శయనించి ఉన్నారు. ఆయన బొటన వేలి, కాలి బొటన వేలిని నోటిలో ఉంచుకొని చాలా అమాయకంగా ఉన్నటువంటి స్థితిలో అన్నింటినీ కూడా పరికించి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి స్మృతి కలిగి, నేను మహావిష్ణువుని కదా,
ఇదేంటి ఇలా చిన్న బాలకునిగా మారిపోయి ఉన్నాను, సకల జీవరాశులన్నీ ఏమైపోయి ఉన్నాయి, నేను ఒక పత్రము మీద శయనించి ఉన్నాను, దీనికి అంతటికీ ఆధారభూతం ఏంటి అనేసి ఆలోచించడము, విచారణ చేయడం మొదలు పెడతారనమాట. అప్పుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి ఆయనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ అనేక మంది చెలికత్తెలతో, ఇక్కడ చెలికత్తెలుగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే స్మృతి, మేధ, ధృతి, నిద్ర, ఇలా అనేకమైనటువంటి గుణాలతో కూడి ఉన్నటువంటి వారు. వాళ్ళందరూ కూడా ఆవిడతో పాటు అక్కడికి రావడం జరుగుతుంది. అంతకు ముందుగా విష్ణుమూర్తి ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, వీటన్నింటికి మూలం ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక దివ్యమైనటువంటి వాక్కు వినిపిస్తుంది. ఆ ధ్వనిని విన్న తరువాత ఆయన పదే పదే దాన్ని స్మరణ చేస్తూ ఉంటారు. తరువాతి ఈ దివ్యమూర్తి శ్రీమూర్తి దర్శనం కలుగుతుందన్నమాట. ఆవిడ దర్శనం అయిన తర్వాత మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇందాక నేను విన్నటువంటి ఆ శ్లోకానికి అర్థం ఏంటి, నాకు సంపూర్ణంగా బోధపడ్డం లేదు, అది ఎక్కడి నుండి వినిపించింది, ఆ పలుకులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు మూల కారణము అని అడుగుతారు. అప్పుడు ఆవిడ చెప్తారనమాట, మీరు సాత్విక అంశతో ఉన్నటువంటి విష్ణువు, నేను కూడా సాత్విక అంశతో పరాశక్తి వల్ల ఉద్భవింపబడినటువంటి దానిని, లక్ష్మీదేవిని. వీళ్ళందరూ కూడా సద్గుణాలతో కూడి ఉన్నటువంటి వారు చిలికత్తెలు. మీరు విన్నటువంటి ఆ శ్లోకము ఆ మంత్ర స్వరూపమైనటువంటిది ఆ పరాశక్తి నుండే వెలువడము జరిగింది. ఆ శక్తి వల్లే మనము ఈ లోకాన్ని నిలిపి ఉంచబోతూ ఉన్నాము. సృష్టి స్థితి లయ అని అంటారు కదా, ఆ స్థితి కారణత్వం కోసము మనల్ని ఈ విధంగా వినియోగించడము జరుగుతూ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విష్ణుమూర్తి ఏదైతే ఆ జ్ఞానాన్ని శ్లోక రూపంలో మంత్ర రూపంలో పొంది ఉన్నారో దానిని తరువాత ఆయన కుమారుడైనటువంటి, ఆయన నాభి కమలం నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుల వారికి బోధిస్తారు. బ్రహ్మదేవుల వారు ఆయన మానసపుత్రుడైనటువంటి నారద మహర్షుల వారికి బోధ చేస్తారు. నారద మహర్షుల వారు వేద వ్యాసుల వారికి ఆ జ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. ఆ మంత్ర శ్లోక రూపంలో ఉన్నటువంటి దాన్ని వేద వ్యాసుల వారు 18,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటి దేవి భాగవతంగా రాయడం జరుగుతుంది, మనందరికీ అందజేయడం జరుగుతుంది. సో దేవి భాగవత మూలం ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది సందర్భము, ఈ ఘట్టం జరిగింది అని చెప్తున్నారు. ఇటువంటి అద్భుతమైన దేవి భాగవతాన్ని ఓ సుఖ నువ్వు శ్రవణం చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి అలజడులన్నీ తొలగిపోతాయి. ఇందులో అనేక సత్యపూరితమైనటువంటి వాక్యాలన్నీ చెప్పడం జరిగింది, నీకు ప్రశాంతత కలుగుతుందని భావిస్తూ ఉన్నాను, శ్రవణం చెయ్యి అనేసి వాటన్నింటినీ బోధిస్తారు. బోధించిన తర్వాత వాటిని శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఉన్నప్పటికీ కూడా శుక్ల వారిలో ఇంకా ఏదో తెలియనటువంటి వెలితి కనిపిస్తూ ఉంటుంది. చాలా దిగులుగా ఉండేటువంటి వారు. ఎందుకు ఇలా ఉంటున్నావు, ఒకవేళ నేను చెప్పినటువంటి వాక్కుల ద్వారా నీకు సంపూర్ణమైనటువంటి ప్రశాంతత కలగకపోయినట్లయితే, నీకు ఇంకా సత్యాన్ని గురించి జీవిత పరమార్థాన్ని గురించి సందేహాలు ఉన్నట్లయితే, రాజర్షి అయినటువంటి జనక మహారాజు ఉన్నారు, ఆయన వద్దకు వెళ్ళినట్లయితే నీకు సంపూర్ణమైనటువంటి సందేహ నివృత్తి కలుగుతుంది, సంపూర్ణమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అని చెప్తారు. అప్పుడు శుక్లవారు అంటారనమాట, అదేంటి తండ్రి, అందరికీ జ్ఞానాన్ని బోధించేటువంటి వారు మీరు, నాలో ఏదో ఇంకా సందేహాలు ఉండటం వల్ల నాకు ప్రశాంతత లభించడం లేదు, సంశయ నివృత్తి ఇంకా కావటం లేదు, కానీ మీరు పోయి ఒక గృహస్థుగా ఉన్నటువంటి వారిని, పైగా రాజుగా ఉన్నటువంటి ఆయన్ని నా సందేహ నివృత్తి కోసం ఆయన వద్దకి పంపిస్తూ ఉన్నారు, ఆయన పేరు చెప్తూ ఉన్నారు, ఇది ఎలా సాధ్యం అవుతుంది, ఆయన ద్వారా నేను బ్రహ్మనిష్టని ఎలా పొందగలుగుతాను అని ప్రశ్నిస్తారు. అప్పుడు వేదవ్యాసుల వారు చెప్తారు, లేదు నాయన, ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా గొప్ప జ్ఞాన సంపన్నుడు, బ్రహ్మతత్వాన్ని పొంది ఉన్నటువంటి వారు, కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది అనేసి అక్కడికి వెళ్ళమని చెప్తారు.
వెళ్ళమని అన్నారే కానీ మనసులో వేదవ్యాసుల వారికి చాలా బాధగా ఉంటుందన్నమాట. కుమారుడు దూరం అవుతున్నాడు కొంతకాలం పాటు అనేసి, నాయన వేగిరంగా వెంటనే శీఘ్రంగా వెళ్ళేసి సాధ్యమైనంత త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నం చేయి నాయన, నిన్ను చూడకుండా ఉండలేను తండ్రి, లేక లేక కలిగినటువంటి పుత్రుడివి అనేసి ఆ వాత్సల్య భావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. శుక్లవారు అక్కడి నుండి బయలుదేరి 2 సంవత్సరాల పాటు నడుస్తూ నడుస్తూ కొండలు, కోనలు, పర్వతాలు, నదులు దాటి 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 2 సంవత్సరాలకి మేరుగిరి పర్వతాన్ని చేరుకుంటారు. అక్కడి నుండి ఇంకా ఒక సంవత్సర కాలం పాటు ఇప్పటిలాగా అన్ని వెహికల్స్ అన్ని ఫెసిలిటీస్ లేవు కదా ఆ కాలంలో, కాలినడకన ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఇంకొక సంవత్సరం తర్వాత అక్కడి నుండి ప్రయాణం చేస్తూ 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 అనేక శిఖరాగ్రాలన్నీ దాటుతూ హిమవత్ పర్వతాన్ని దాటి చివరికి మిథిలా నగరాన్ని చేరుకుంటారు. మిథిలా నగరం నార్త్ ఇండియా అటువైపు కదా, చాలా దూరం కదా ఉన్నటువంటిది. హిమవత్ పర్వతాలు కూడా చాలా వరకు దాటి వెళ్ళిన తర్వాత నగరము వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతమైనటువంటి వైభవోపేతంగా వెలుగొందుతూ ఉన్నటువంటి నగరాన్ని చూస్తారు. ఆ నగర ద్వారం దగ్గరికి వెళ్తారు. ఈయన్ని చూసి నగర ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుడు అడ్డగిస్తారనమాట. మీరెవరు అని ప్రశ్నిస్తారు. ఆయన అప్పటికే చాలా దీర్ఘకాలం ప్రయాణం చేసి అలసిపోయి వచ్చున్నారు. వెంటనే ప్రవేశం లభించకపోయేసరికి ఆయన మౌనంగా ఉంటారు. ఏమి అంటారు. కాసేపటికి మళ్ళీ ద్వారపాలకుడు ప్రశ్నిస్తారు. ఎవరండి మీరు అని అంటారు. లోపలికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తారు. అప్పుడు శుక్లవారు కొంచెం వేదాంతపరమైనటువంటి మాటలు చెప్తారన్నమాట. ఎంతో దీర్ఘ ప్రయాణం చేసి వచ్చున్నాను. మా తండ్రి గారి మాట నమ్మి వచ్చినందుకు నాకు తగినటువంటి శాస్తి జరిగింది. ఇక్కడికి వచ్చిన తరువాత నగరంలోనికి ప్రవేశమే కష్టంగా ఉంది. ఇంకా నాకు సత్య సందేహ నివృత్తి కలిగేది ఎలాగూ అనేసి మాటలు అంటారు. ఈ మాటలు విన్నటువంటి ద్వారపాలకునికి ఈయనేదో ఉన్నత కార్యం మీద వచ్చున్నారు అనేసి విషయం చెప్పమంటారు. అప్పుడు ఈ విధంగా నేను మీ రాజుగారి దగ్గరికి ఏ విధమైన కోరికలతోనూ రాలేదు, ఏ విధమైన సంపదలు పొందాలని కూడా రాలేదు. నేను సంశయ నివృత్తి కోసం, జ్ఞానాన్ని పొందడం కోసం వచ్చిన్నాను అని చెప్తారు. ఆ మాట్లాడడంలో ఈయన ఒక మాట అంటారనమాట సుఖ మహర్షుల వారు. ఈ లోకంలో విరాగులు, భోగులు అని ఉంటారు. 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళల్లో విరాగులు మాత్రమే సుఖంగా ఉండగలుగుతారు. ఈ విధమైన మాటలు అంటూ ఉన్నప్పుడు ఈ ద్వారపాలకుడు అడ్డగించున్నారు కదా. అడ్డగించడం అంటే మీరెవరు, ఎందుకు వెళ్తున్నారు, లోపలికి వెళ్ళాలనుకున్నారని అడిగి ఉన్నారు కదా. అందుకు శుక్లవారు ఏమంటారంటే, ఇది నీ తప్పు కాదు, నువ్వు చేయవలసిన పని చేస్తున్నావు. ఎందుకంటే అంతకు ముందు ద్వారపాలకుడు చెప్తారనమాట. ఈయన గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత అంటారు, మీరు ఇదేమీ మనసులో పెట్టుకోవద్దు, ఇంకొకలాగా అనుకోవద్దండి, ఇది నా స్వధర్మం, నేను ద్వారపాలకుణ్ణి, ఇది నా డ్యూటీ. ఎవరన్నా వచ్చినట్లయితే మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారు లోపలికి అని అడగాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది అనేసి అని ఉంటారు. దానికి శుక్లవారు చెప్తారు, అవును నువ్వు చెప్పింది నిజమే, నువ్వు కర్తవ్యానికి బంధుడవయ్యి ఉన్నావు. రాజు సైతము నువ్వు చేసినటువంటి పని కాదు, సరి అయింది కాదని చెప్పడానికి లేదు అనేసి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా రకరకాలుగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్తూ ఉంటేను ద్వారపాలకునికి ఏమీ అర్థం కాదనమాట. ఇంతకీ మీరేదో సుఖాన్ని, ఆనందాన్ని పొందటానికి, ఏదో జ్ఞానం పొందటానికి వచ్చాము అని అంటున్నారు కదా, అదేంటి స్వామి అని అంటారు. దాని గురించి చెప్తూ ఇలా విరాగులు, రాగులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ లోకంలో, వాళ్ళల్లో కూడా అనేక రకాలుగా ఉంటారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు అర్థమయ్యేలా చెప్పండి స్వామి అని అంటారు. అప్పుడు శుక్లవారు, నాయన విరాగంతో కూడి ఉన్నటువంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు, రాగం కలిగి ఉన్నటువంటి వాళ్ళు బంధనానికి లోనయ్యి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్తారు. అప్పటికి కూడా ద్వారపాలకుడికి ఎక్కువగా అర్థం కాదు, ఈయన ఏదో గొప్ప మహాత్ముడు పండితుడై ఉన్నట్టున్నారు అనేసి, స్వామి మీరు ఈ రాజ్యంలో ప్రవేశించి ఏ దిశకు కావాలనుకుంటే ఆ దిశకు వెళ్ళండి అనేసి అనుమతిని ఇస్తారనమాట.
అక్కడ నుండి వెళ్తూ 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 చివరికి మిథిలాపుర మహారాజు విదేహ చక్రవర్తి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడు వచ్చినటువంటి వారు సాక్షాత్తు వేదవ్యాస మహర్షుల వారి కుమారుడని గుర్తించి ఆయన మంత్రి ఎదురు వచ్చి ఇన్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానించి ఆయనకి అతిథి మర్యాదలన్నీ చేయడం జరుగుతుంది. రాజుగారు ఎంతో ఆదరంగా ఆయన్ని ఆహ్వానిస్తారు. గురుపుత్ర, ఇంతకాలానికి ఏం చేస్తున్నారా, ఎలా ఉన్నారు, కుశల ప్రశ్నలు అని అంటారు కదా, దీర్ఘకాలం తర్వాత కలిసినప్పుడు అడుగుతారనమాట. మీరు ఎలా ఉన్నారు, మీ తండ్రి గారు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఆ సమాచారాన్ని అంతా చెప్పి, మహారాజా మీరు కూడా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాను అని చెప్తారు. తరువాత విడిది ఏర్పాట్లు చేసినప్పుడు ఇవన్నీ కూడా ఒక రకంగా పరీక్షలని చెప్పాలి. శుక్లవారికి ద్వారం దగ్గర ఆపడము, తర్వాత ఇప్పుడు సకల రాజ భోగాలన్నింటినీ అందజేయడము, అంటే ఆయన మనసు ఏ స్థితిలో ఉంది తెలుసుకోవడం కోసము ఈ విధంగా చేస్తున్నారని కూడా చెప్తారు. ఆ మర్యాదలు ఎలా ఉన్నాయి, ఆయనకి చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే అపురూప సౌందర్యవతులైనటువంటి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ చేత నృత్యాలు చేయించడము, పాటలు పాడించడము, రకరకాల రుచికరమైనటువంటి ఆహార పదార్థాలన్నీ తయారు చేయించి వాళ్ళవన్నీ అందించటము, ఆటపాటల్లో అనేకమైనటువంటి విద్యలని ప్రదర్శిస్తూ సకల రాజ సుఖ భోగాలన్నింటినీ కూడా ఆయన కోసము సిద్ధం చేస్తారు. ఇలా సమయం గడుస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా ఎంతో మందిని చూస్తున్నారు, కానీ శుక్ల వారు చాలా దివ్యమంగళ స్వరూపాన్ని కలిగినటువంటి వారు, తేజస్సుతో వెలుగొందుతూ నవ యవ్వనంలో ఉన్నటువంటి వారు. వాళ్ళందరూ కూడా ఆయన చూసి వాళ్ళ కోరికను వ్యక్తం చేస్తే ఆయన చెప్తారు, అమ్మ మీరందరూ కూడా నాకు తల్లితో సమానం. ఒక్క మాట చెప్తారు. అప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి భావాన్ని మార్చుకొని ఆయన్ని సంపూర్ణమైనటువంటి శ్రద్ధాభావంతో పూజించడం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తరువాత మరుసటి రోజున శుకుల వారికి మిథిలాధిపతి జనక మహారాజుకి మధ్య అద్భుతమైనటువంటి సంవాదం జరుగుతుంది. శ్రీకృష్ణార్జున సంవాదే అని అంటాం కదా, సో అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళ మధ్య సంవాదం జరుగుతుంది. అందులో భాగంగా శుకుల వారు వచ్చినటువంటి విషయాన్ని గురించి చెప్తారు. నేను ఈ విధంగా మా తండ్రి గారు పంపిస్తే వచ్చి ఉన్నాను, మీ గురించి ఆయన చాలా ఉన్నతంగా చెప్పు ఉన్నారు, ఇలా సందేహ నివృత్తి కోసం వచ్చి ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరేమో రాజుగా ఉన్నారు, అనేక రాజకార్యాలు చేస్తూ ఉన్నారు, గృహస్థ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, మరి బ్రహ్మజ్ఞాన నిష్ట మీకు కలిగింది అంటే నాకు నమ్మశక్యము కావడం లేదు అనేసి అంటారు. అప్పుడు ఆయన మిథిలాధిపతి చెప్తారు, జనక మహారాజ్ గారు, అదేంటి సుఖ మీరు ఇలా అంటున్నారు, బాహ్యంగా కర్మలు ఏవి చేస్తూ ఉన్నా లోపల తాదాత్మ్యత అన్నటువంటిది అహంకార మమకారాలు లేకపోయినట్లయితే కర్మలు బంధించవు కదా, ఈ రహస్యాన్ని తెలుసుకొని కర్మలు చేసినటువంటి వారు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా కూడా కర్మ బంధనంలో పడే అవకాశము లేదు కదా అని చెప్తారు. ఈ సంవాదంలో వచ్చేసి శుక్లవారు ఏం చెప్తారంటే, మా తండ్రి గారు ఈ విధంగా గృహస్థ జీవితాన్ని స్వీకరించమని చెప్తూ ఉన్నారు, కానీ నేనేమో సంపూర్ణమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందాలనేసి కోరుకుంటున్నాను, ఇది ఎలా సాధ్యం అవుతుంది, గృహస్థంలో ప్రవేశించినట్లయితే బయటపడడమే కష్టము కదా, సంసారం అన్నది ఒక సాగరంతో సమానం అని చెప్పారు కదా, మునగడమే కానీ తేలడము ఉండదు కదా, అందులో అనేక వ్యవహారాలు ఉంటాయి, సాధక బాధకాలన్నీ ఉంటాయి, ఏదో క్షణికమైనటువంటి సుఖాల కోసం నేను ఇప్పుడు వెళ్ళినట్లయితే శాశ్వతమైనటువంటి ఆనంద స్థితి మోక్ష స్థితిని పొందడానికి అవకాశం ఉండదు కదా అనేసి అంటారు. అప్పుడు జనక మహారాజు గారు చెప్తారు, ఓ సుఖ మీరు చెప్తున్నది వాస్తవమే, సత్యమే, కానీ అవివేకంలో అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి, స్వార్థంతో కూడి ఉన్నటువంటి వాళ్ళకి ఈ కర్మలన్నీ కూడా బంధన కారణం అవుతాయి. వివేక వైరాగ్యాలను కలిగి ఉండి ధర్మ మార్గంలో ప్రయాణం చేసేటువంటి గృహస్థులకి ఆ గృహస్థ జీవితము కూడా ఒక సాధనగా అవుతుంది, అది సంపూర్ణ వివేక వైరాగ్యాలని కలిగిస్తుంది. ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే,
ముందుగా బ్రహ్మచర్య నిష్టను కలిగి ఉండి గురుకులంలో గురువు గారికి సేవ చేసి జ్ఞానాన్ని పొంది విద్యాభ్యాసమైన తరువాత గురుదక్షిణ చెల్లించి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తల్లిదండ్రుల అనుజ్ఞ మేరకు గృహస్థ జీవితాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ధార్మికంగా జీవిస్తూ గృహస్థ ధర్మాలన్నింటినీ పాటిస్తూ ఉన్నట్లయితే వివేక వైరాగ్యాలు కలిగి తరువాత పిల్లలు వాళ్ళందరూ పెద్దయిన తర్వాత తన కర్తవ్యాన్ని నెరవేర్చిన తర్వాత వానప్రస్థ జీవితాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. వానప్రస్థ జీవిత అనంతరము సన్యాసము స్వీకరించాల్సి ఉంటుంది నాయన. ఇది ఆశ్రమ ధర్మం. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ విధంగా జరిగినట్లయితే, ఈ విధంగా క్రమంలో వెళ్ళినట్లయితే వ్యక్తిలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా కరిగిపోతాయి. పూర్వ జన్మలో ఎన్నెన్ని వాసనలు ఉన్నాయో తెలియదు. వాటన్నింటి వల్ల కలిగేటువంటి ప్రేరణలన్నీ కూడా ఈ ఆశ్రమ ధర్మాలని పాటిస్తూ ఉన్నప్పుడు కరిగిపోవడం జరుగుతుంది. తరువాత సంపూర్ణమైనటువంటి మోక్ష స్థితిని పొందడం సులభం అవుతుంది. అలా కాకుండా బ్రహ్మచర్యం నుండి డైరెక్ట్ గా సన్యాసానికి వెళ్ళినట్లయితే అది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు కదా. అనేకమైనటువంటి వాసనల ప్రభావాలు అన్నటువంటివి ఉంటాయి కదా. అప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. ఇంద్రియాలు మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు కదా. అందరూ ఈ మార్గాన్ని ఎంచుకోలేరు కదా నాయన అనేసి ఈ విషయాన్ని గురించి చెప్తారు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఎవరి స్థాయి నుండి చూసినప్పుడు వాళ్ళు చెప్పేటువంటిది సబబుగానే అనిపిస్తుంది, కరెక్టే అని అనిపిస్తుంది. చివరికి వచ్చేసి ఒక్క విషయం చెప్తారు జనక మహారాజు గారు. అంటే శుక్లవారు ఒక మాట అంటారు, మీరు ఈ గృహస్థ జీవితంలో ఉండి రాజుగా ఉండి బ్రహ్మపదాన్ని పొందారంటే నాకు నమ్మశక్యం కావడం లేదు. మీ పూర్వీకుల పేరు విదేహ రాజు అని ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా అలాగే ఊరికే పేరుతో పిలుస్తున్నట్లున్నారు, అంతేకాని నిజంగా మీరు ఆ నిష్టని పొందారు అంటే నమ్మలేను అని అంటారు. పైగా యజ్ఞ కర్మలు, కొన్ని యజ్ఞయాగాది కర్మలు చేసినప్పుడు హింస జరుగుతుంది కదా. గృహస్థులు చేసేటువంటి కొన్ని కర్మల్లో హింస తప్పనిసరిగా ఉంటుంది కదా. ఇతరులని బాధించడం జరుగుతుంది, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది, స్వార్థం అన్నది సహజంగానే వ్యక్తం అవుతూ ఉంటుంది కదా. యజ్ఞ కర్మల్లో చేసినప్పుడు జంతు బలులు కూడా ఇవ్వటం జరుగుతుంది కదా. మరి అదంతా కూడా పాపకార్యమే అవుతుంది కదా. అవన్నీ కూడా మళ్ళీ కర్మ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది కదా. మరి గృహస్థ జీవితంలో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు మళ్ళీ నన్ను గృహస్థ జీవితాన్ని స్వీకరించమని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నేను ఇంతకు పూర్వం విని ఉన్నాను, ఒక గొప్ప మహారాజు అనేక యజ్ఞ కర్మలన్నీ చేసి అనేక బలులన్నీ ఇచ్చున్నారంట. ఆయన ఇచ్చినటువంటి బలులు, ఆ పశువుల బలులన్నీ చూసినప్పుడు చర్మాలే కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉన్నాయంట. అంత యజ్ఞ కర్మలు చేసినటువంటి ఆయన కేవలం స్వర్గ సుఖాన్ని మాత్రమే పొందగలిగారు కానీ మోక్షమేమి ఆయనకు లభించలేదు. మరి ఇటువంటి కార్యాన్ని నన్నెందుకు చేయమని చెప్తూ ఉన్నారు అని అంటే జనక మహారాజు చెప్తారు, స్వార్థం లేకుండా త్యాగపూరితమైన భావంతో యజ్ఞ కర్మలు చేసిన దానివల్ల పాప ఫలితము రాదు అని చెప్తారు. దీన్ని నిష్కామ కర్మయోగం అని అంటారు. తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ, తను ఏ పాత్ర అయితే పోషించవలసి ఉంటుందో దాన్ని పోషిస్తూ నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ధార్మిక జీవితాన్ని గడిపినటువంటి వారు సులభంగా సకల బంధనాల నుండి బయటపడడం జరుగుతుంది. నా గురించి అంటారా, నేను రాజుగా ఉన్నప్పటికీ, ఈ రాజ కార్యాలన్నీ చేస్తూ ఉన్నప్పటికీ, సంరక్షణ బాధ్యత చేపట్టినప్పటికీ, మీరన్నట్లుగా రాజు అనేసరికి ఎప్పుడు పగవారు వస్తారో అన్నటువంటి భయము, దేశాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత, దేశాన్ని సుభిక్షంగా పరిపాలన చేయడం కోసం ఎప్పుడు ధనము అన్నటువంటివి అవసరమే. మీరు అన్నటువంటిది సబబుగానే ఉంది. కానీ ఇవన్నీ నేను ఎలా చేస్తున్నాను అంటే, మీరు దండ కమండలాలు తీసుకుని వెళ్ళి ఏ అరణ్యంలోనో ఉన్నప్పుడు వాటినైనా రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. అదే విధంగా నేను ఈ రాజ్యాన్ని సంరక్షణ చేస్తూ ఉన్నాను. మనం ఏ విధంగా ఆహారము పానీయాలు స్వీకరిస్తూ ఉన్నామో అదే విధంగా నేను ఈ రాజభోగాలన్నింటినీ కూడా స్వీకరిస్తూ ఉన్నాను. ధనార్జన అన్నటువంటిది ఒక కర్తవ్య కర్మగా మాత్రమే చేస్తూ ఉన్నాను. కాబట్టి వీటి వల్ల నాకు ఏ విధమైనటువంటి బంధనము లేదు అని చెప్తారు. ఇది చాలా సూక్ష్మమైన విషయము, అంత సులభంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అంటే ఏముంది మా అర్థం అవుతుంది కదా అని అనొచ్చు.
మామూలుగా పదాలు వింటూ అర్థం చేసుకోవడం వేరు. ఆ కర్మ చేసిన బంధనంలో పడకుండా ఎలా ఉండగలుగుతాము అన్నది గ్రహించడం కష్టం. సహజంగానే మానవుడు చేసే కర్మ వెనకాల అహంకార మమకారాలు ఉంటాయి. కర్తృత్వ భావన ఉంటుంది. నేను చేస్తున్నాను అన్నటువంటి భావన ఉంటుంది. ఇది బయటికి కనిపించేటువంటివి కాదు. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. అంతటి రాజర్షి అయినటువంటి జనక మహారాజు గారిని సుఖమహర్షుల వారి ప్రశ్న అడిగినారంటే ఇంకా మహాత్ముని గుర్తించడం ఎంత కష్టమో చూడండి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు చేసే కర్మల వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి అన్నటువంటిది గ్రహించడము చాలా కష్టం. ఈ విషయాలన్నీ చెప్పిన తరువాత బ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి చర్చ చేసి జ్ఞానపరమైనటువంటి సంశయాలన్నింటినీ నివృత్తి చేసి, పోషుక మీరు చాలా ఉన్నతమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉన్నటువంటి వారు, వివేక సంపన్నులు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నా మిమ్మల్ని మాయ అంటుకునే అవకాశము లేదు. కాబట్టి మీ తండ్రి గారి కోరిక నెరవేర్చడానికి ప్రయత్నము చెయ్యండి అని చెప్తారు. తర్వాత మీ ఇష్టం అన్నట్టు. ఎవరికైనా కూడా ఏదైనా మంచి విషయం చెప్పగలుగుతాము. చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు, ఏం చేస్తారన్నది వాళ్ళ ఇష్టం. ఎలా అయినా తీసుకోవచ్చు, వాళ్ళు చేయాలనుకున్నటువంటిది చేయొచ్చు. సో ఈ సంవాదం అంతా జరిగిన తరువాత బ్రహ్మతత్వానికి సంబంధించిన విషయాల్ని కూడా శ్రవణం చేసిన తర్వాత శుకుల వారిలో ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా నివృత్తమైపోతాయి. సంపూర్ణమైనటువంటి ప్రశాంతత, ఆనందము లభిస్తుంది. అక్కడి నుండి తండ్రి దగ్గరికి తిరిగి వస్తారు. వచ్చినటువంటి పుత్రుని ఎంతగానో ఆదరంగా వాత్సల్య భావంతో దగ్గరికి తీసుకొని వ్యాసుల వారు, ఏం నాయనా అక్కడికి వెళ్ళినందుకు ఫలితం లభించిందా, ఇప్పుడు ఆనందంగా అనిపిస్తుందా, ప్రశాంతత కలిగిందా, ఇవన్నీ అడిగి మళ్ళీ ఇదే మాట చెప్తారనమాట. నాయన ఇప్పటికైనా నేను అనుకున్నటువంటిది నెరవేరే మార్గం ఉందేమో చూడు, నా సంకల్పాన్ని నెరవేర్చు. ఒక్కసారి నువ్వు పిల్లా పాపలతో ఉంటే చూడాలని, పెద్దవాళ్ళు ఎప్పుడు ఇలాగే కదా కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ సహజమైన భావన. ఇలా చెప్పేసరికి ఇప్పుడు శుక్లవారు ఏ స్థితిలో ఉన్నారు అంటే, ఆయన పొందవలసింది పొంది ఉన్నారు, ఆల్రెడీ కృతకృత్యులై ఉన్నారు. ఆయన ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఉన్నా, వానప్రస్థం ఉన్నా, గృహస్థం ఉన్నా, సన్యాసంలో ఉన్నా ఆయనకు ఒకటే, అత్యాశ్రమి స్వరూపం. ఇంకా ఏ స్థితిలో ఉన్నా ఒకటే అనుకున్నప్పుడు ఆ ఉన్నతమైన స్థితిని పొంది ఉన్నారు కాబట్టి తండ్రి గారి సంకల్పం నెరవేర్చాల్సి ఉంది కాబట్టి అంగీకరించడం జరుగుతుంది. అంగీకారము అని పూర్తిగా చెప్పలేము, ఆ సంకల్ప ప్రభావం అని చెప్పవచ్చు. పీపరి అనేటువంటి ఆవిడతో వివాహం జరుగుతుంది. 4 కుమారులు, ఒక కుమార్తె కీర్తి అన్నటువంటి ఆవిడ జన్మిస్తారు. కీర్తిని దేవదత్తునికి ఇచ్చి బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మదత్తుడు అన్నటువంటి ఆయన గృహస్థ జీవితాన్ని స్వీకరించినప్పటికీ తరువాత ఉన్నతమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మతత్వాన్ని, మోక్షాన్ని పొందడం జరుగుతుంది. పుత్రులందరూ కూడా ఉన్నత స్థితిని పొందుతారు. ఈ శుకుల వారు గృహస్థ జీవితంలో ప్రవేశించినప్పటికీ కూడా తర్వాత సర్వ సంఘ పరిత్యాగి అయి కైలాసగిరి పర్వత శిఖరాలకు వెళ్ళి దీర్ఘమైనటువంటి తపస్సులో నిమగ్నమైపోతారు. ఆ తపస్సు చేస్తూ ఉండగా ఆయన ఉన్నటువంటి పర్వతం నుండి ఆయన కిందికి పడతారు. కిందికి పడడం అంటే ఇబ్బందికర పరిస్థితి అని కాదు. ఆయన కిందికి వచ్చిన వెంటనే ఆ పర్వతం 2గా చీలిపోవడము, ఈయన దేదీప్యమానమైనటువంటి తేజస్సుగా మారి బ్రహ్మతత్వంలో కలిసిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వేదవ్యాసుల వారు ఎంతో దుఃఖానికి లోనయ్యి, పుత్రుడు ఈ విధంగా దూరం అయ్యారనేసి విలపిస్తూ ఉంటే సాక్షాత్తు పరమేశ్వర్ల వారు వచ్చి చెప్తారు, వేదవ్యాస మహర్షి మీరు ఇంత జ్ఞాన సంపన్నుడు కదా, మీరు ఎంతో ఉన్నతమైనటువంటి పుత్రునికి జన్మనిచ్చి ఉన్నారు, ఆయన మోక్ష స్థితిని పొంది ఉన్నారు, అటువంటి పుత్రునికి జన్మనిచ్చిన మీరు కృతకృత్యులై ఉన్నారు, ఇక ఈ విషయం గురించి మీరు దుఃఖించాల్సిన అవసరము లేదు అని చెప్తారు. వ్యాసుల వారు పుత్రుడు దూరం కావడము, అంతకు ముందుగానే ఆయన అనుమతితో శిష్యులందరూ కూడా దేహాలని, ముఖ్యమైన శిష్యులందరూ కూడా వైశంపాయనుల వారు, సుమంతుల వారు, కైలముని, వీళ్ళందరూ కూడా దేహాన్ని వదిలేసి ఉంటారు. వేదవ్యాసుల వారు చాలా దీర్ఘకాలము ఈ భూమండలం మీద జీవించడం జరిగింది.
ఇదంతా వింటూ ఉన్నటువంటి శౌనకాది ఋషులు అడుగుతారన్నమాట. మరి వేదవ్యాసుల వారు ఈ ఘట్టాలన్నీ సంఘటనలన్నీ జరిగిన తరువాత ఆయన జీవితంలో ఏ విధంగా సంచరించారు, ఏ కార్యాలని చేసి ఉన్నారు, ఆయన జీవితం ఎలా కొనసాగింది అని అడుగుతారు. దీని తర్వాత వచ్చేసి వేదవ్యాస మహర్షుల వారు ఏ విధంగా కురువంశ వృద్ధికి కారకులయ్యారు అన్నటువంటి విషయాన్ని గురించి బోధ చేయడం జరుగుతుంది. మీలో చాలా మంది మహాభారత కథలు కొంతవరకు విని ఉండొచ్చు. అందులో పేర్లన్నీ కూడా చాలా ఫేమస్ పేర్లు ఉన్నటువంటివి తెలుసుకొని ఉండొచ్చు. వేదవ్యాస మహర్షుల వారి తల్లి సత్యవతీదేవి, పరాశర ఋషి సత్యవతుల కుమారుడు కృష్ణద్వైపాయనుడు లేదా వేదవ్యాస మహర్షి. వీళ్ళందరూ దూరం అయిన తర్వాత ఇంకా ఒకసారి తల్లిని కలవాలి అనేసి ఆ దాసరాజు గారి దగ్గరికి వెళ్తారనమాట. ఆ చేపలు పడుతూ ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్తే అప్పటికే సత్యవతీదేవి శంతన మహారాజుని వివాహం చేసుకున్నటువంటి విషయం గురించి ఈయనకి తెలియపరుస్తారు. సరే అనేసి ఈయన ఒక నదీ తీరానికి వెళ్ళేసి తపస్సు చేసుకుంటూ ఉంటారు. సత్యవతీదేవి శంతన మహారాజును వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 కుమారులు జన్మిస్తారు. చిత్రాంగదుడు, విచిత్ర్య వీర్యుడు. చిత్రాంగదుడు మరియు విచిత్ర్య వీర్యుడు. శంతనుల వారికి అంతకు ముందుగా గంగాదేవి ద్వారా గాంగేయుడు ఉద్భవించడం జరిగింది. ఈ సత్యవతీదేవి వివాహ సందర్భంలో ఆయన భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేయడం వల్ల తండ్రి సుఖం కోసము రాజ్య పరిపాలన నేను స్వీకరించను, నేను రాజ్యాన్ని ఆశించను, వివాహాన్ని కూడా చేసుకోను అనేసి ప్రతిజ్ఞ చేయడం వల్ల ఆయనకి భీష్ముడు అని పేరు రావడం జరిగింది. భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశారు కాబట్టి భీష్ముడు అని పిలువబడుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు పెరిగి పెద్దవారు అవుతూ ఉండగా శంతన మహారాజు దేహత్యాగము చేస్తారు. తరువాత భీష్ముల వారు తండ్రికి అంత్యక్రియలన్నీ జరిపించిన తర్వాత ఇంకా రాజ్యానికి రాజు ఉండాలి, అందుకోసం అనేసి సోదరునికి పట్టాభిషేకము చేయిస్తారు. ఈ చిత్రాంగదుడు రాజు అయిన తర్వాత ఒకరోజు అరణ్యానికి వేటకి వెళ్ళినప్పుడు ఒక గంధర్వుడు, చిత్రాంగదుడు అన్నటువంటి గంధర్వుడు, అదే పేరు కలిగినటువంటి వారు అక్కడికి రావడము, ఇద్దరి మధ్య యుద్ధం మొదలు కావడము, ద్వంద్వ యుద్ధంలో ఈ చిత్రాంగదుడు రాజుగా ఉన్నటువంటి ఆయన మరణించడము జరుగుతుంది. ఇంకా తరువాత విచిత్ర వీరుణ్ణి రాజుగా పట్టాభిషేకము చేస్తారు. ఆయనకి వివాహం తలపెట్టినప్పుడు సత్యవతీదేవి చెప్పడం వల్ల కన్యల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు కాశీ రాజు అప్పుడు స్వయం వరం ప్రకటన చేసి ఉంటారు. ఆయన యొక్క 3 కుమార్తెలకి వివాహం తలపెట్టి ఉంటారు. భీష్ముల వారు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ కాలంలో అనేక మంది రాజులు, చక్రవర్తులు ఉన్నప్పటికీ కూడా భీష్ముల వారిని మించినటువంటి మహాయోధుడు, శౌర్య పరాక్రమాలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరు లేరన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళేసి ఆ శాస్త్ర ధర్మాన్ని అనుసరించి అందరినీ ఓడించి ఆ 3 కన్యల్ని తీసుకొని రావడం జరుగుతుంది. అంబ, అంబిక, అంబాలిక. మహాభారత కథలు విన్నటువంటి వాళ్ళకి ఈ పేర్లన్నీ తెలిసి ఉంటాయి. అంబ, అంబిక, అంబాలికల్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత తమ్మునికి విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకున్నప్పుడు అంబ చెప్తారనమాట, నేను ఈ విధంగా సాల్వరాజుని ఇష్టపడి ఉన్నాను, ఆయన కూడా నన్ను ఇష్టపడి ఉన్నారు, ఆయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ మీరు ఈ సందర్భంలో ఇలా తీసుకొని రావడం జరిగింది అని చెప్పినప్పుడు విషయాన్ని గురించి తల్లికి సత్యవతీదేవికి చెప్పి ఇద్దరు ఆలోచించుకుని భీష్ముల వారు తిరిగి అంబని సాల్వరాజు గారి దగ్గరికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన, ఇప్పుడు నేను ఎలా స్వీకరించగలుగుతానో, అంతమంది యోధుల సమక్షంలో మమ్మల్ని ఓడించి భీష్ముడు నిన్ను తీసుకెళ్లి ఉన్నారు, కాబట్టి నేను తిరిగి స్వీకరించడము క్షాత్ర ధర్మం అనిపించుకోదు, నేను స్వీకరించలేను, వెనక్కి వెళ్ళిపోమని చెప్తారు. ఆవిడ తిరిగి ఇక్కడికి వచ్చి భీష్ముల వారితో మొరబెట్టుకుంటారు, మీరు చేసిన పని వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, ఇప్పుడు సాల్వరాజు కాదన్నారు, ఈ ప్రపంచంలో నా స్థానం ఏంటి, మీరే నన్ను తీసుకొని వచ్చున్నారు కాబట్టి తప్పక మీరే వివాహం చేసుకోవాలి అని ప్రార్థిస్తారు. భీష్ముల వారు ఎంతగానో చెప్తారు, ఇది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు, ఎందుకంటే నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, నేను ప్రతిజ్ఞా భంగం చేయలేను, ఇది కాకుండా ఇంకేదైనా చేయడానికి ప్రయత్నం చేస్తానంటే ఆవిడ అందుకు ఒప్పుకోకుండా ప్రతీకారం తీర్చుకోవాలి అన్నటువంటి భావంతో భీకరమైనటువంటి
తపస్సుని చేస్తారు. మహాభారత కథల్లో కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మీరు విని ఉంటారు, శిఖండి రూపంలో రావడము జరుగుతుంది. భీష్ముల వారి మరణానికి కారకురాలు అవుతారు. ఇక్కడ అంబ ఈ విధంగా అయినారు. మరి అంబిక, అంబాలిక వీళ్ళిద్దరిని సోదరునికి విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేస్తారు. 9 సంవత్సరాలు వాళ్ళతో గృహస్థ జీవితం గడిపిన తర్వాత ఆయన క్షయ రోగం రావడం వల్ల వ్యాధిగ్రస్తుడైపోయి అనేక సుఖ భోగలాలసుడైపోయి వ్యాధితో ఆయన మరణించడం జరుగుతుంది. ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు లేడు. వంశ నాశనం అవుతుంది. ఏం చెయ్యాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సత్యవతీ దేవి భీష్ముల వారికి చెప్తారనమాట, నాయన నువ్వు వివాహం చేసుకో, మా కోసమే కదా నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావు, ఇప్పుడు నేనే చెప్తున్నాను వివాహం చేసుకొని అందరినీ ఉద్ధరించు నాయన, నీలాంటి వారు ఉత్తముడైనటువంటి వారు రాజుగా ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా సుఖించే అవకాశం ఉంటుంది అని చెప్తారు. భీష్ముల వారు ఎంత మంది చెప్పినా చివరి వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా ఆయన ఇచ్చిన మాటని తప్పలేదు, కట్టుబడే ఉన్నారు, ప్రతిజ్ఞాభంగము చేయదలుచుకున్నారు. అందుకోసమని తల్లి మీరు ఈ మాట చెప్పు ఉన్నారు, మీరు మరోలా అనుకోకండి, నేను ప్రతిజ్ఞాభంగం చేయలేను. భీష్ముల వారు సకల శాస్త్ర పారంగతులు, ధర్మ సూక్ష్మాలన్నీ ఎరిగి ఉన్నటువంటి వారు. ఏది ధార్మికమైంది, ఏది అధార్మికమైంది అన్నటువంటిది శాస్త్రబద్ధంగా చెప్పగలిగినటువంటి మహనీయుడు. ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ శాస్త్ర విషయ పరిజ్ఞానంతో ఒక్కసారి ఆలోచించి, తల్లి మీరు మరోలా భావించకపోయినట్లయితే ధర్మ విరుద్ధం కానటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి ఒక పద్ధతి ద్వారా మన వంశ అభివృద్ధి చేసే అవకాశం ఉంది అని చెప్తారు. ఏంటి నాయన చెప్పు, నువ్వు ఏదైనా ఒక విషయం చెప్పావు అంటే అది తప్పకుండా ధర్మబద్ధమైంది అయి ఉంటుంది, అందులో సందేహం లేదు, చెప్పు నాయన అంటారు. అప్పుడు భీష్ముల వారు చెప్తారు, తల్లి ఈ విధంగా వంశాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మహాత్ముల యొక్క అనుగ్రహంతో సంతతిని పొందవచ్చు. ఒక మహాత్ముడు వచ్చినట్లయితే ఆ మహాత్ముని అనుగ్రహంతో పుత్ర ప్రాప్తిని పొందే అవకాశము క్షత్రియ స్త్రీలకి ఉంది, మనం ఈ పద్ధతిని వినియోగించవచ్చు అని చెప్తారు. మరి అందుకు తగినటువంటి అంత ఉన్నతమైనటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఏ విధమైన మోహ భ్రాంతులకి లోను కాకుండా ధర్మాన్ని నిలబెట్టడం కోసమే పుత్ర ప్రాప్తిని కలిగించగలిగినటువంటి మహాత్ముడు ఎవరున్నారు అని అంటే తల్లి ఎవరో కాదు, ఈ పుత్రుడైనటువంటి వేదవ్యాసుడు. ఆయన్ని రప్పించినట్లయితే మనం అనుకున్నటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్తారు. తల్లి వెంటనే సత్యవతీ దేవి పుత్రుణ్ణి స్మరించడం జరుగుతుంది. వేదవ్యాసుల వారు అక్కడికి రావడము, దీర్ఘకాలం తర్వాత తల్లిని చూసి ఎంతో ఆనందిస్తారు. అమ్మ అనుజ్ఞనివ్వండి, ఏం చేయగలను అని అంటేను, నాయన ఇది పరిస్థితి, ప్రజలందరూ కూడా దిక్కులేని వాళ్ళు అయిపోయి ఉన్నారు, రాజు తప్పకుండా ఉండాలి కదా రాజ్యాన్ని సంరక్షణ చేయడం కోసము, ఈ వంశాన్ని నిలబెట్టగలిగినటువంటి శక్తి ఇప్పుడు నీకే ఉంది, నువ్వు సాక్షాత్తు దైవ సమానుడవని అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు, తల్లి కోసం ఈ కార్యాన్ని చేయనాయన, పైగా ఇది శాస్త్ర విరుద్ధము కానటువంటిది, ధర్మ విరుద్ధం కానటువంటిది కదా అనేసి అంటారు. అప్పుడు వేదవ్యాసుల వారు అనుగ్రహించడము జరుగుతుంది. ఏ విధంగా అనుగ్రహించున్నారు అంటే ఆయన కారణంగానే అంబిక అంబాలికలకి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల వారు దాసి ద్వారా విదురుల వారు ఉద్భవించడం జరుగుతుంది. ఇక్కడ నుండి కురు వంశ వృద్ధి అన్నటువంటిది ప్రారంభం అవుతుంది. నశించిపోవలసినటువంటి ఆ వంశాన్ని నిలబెట్టినటువంటి వారు మహానుభావుడు వేదవ్యాసుల వారు. ఇంతటితో దేవి భాగవతంలో ప్రథమ స్కందం సంపూర్ణ.